విజయవాడలో డార్లింగ్ మూవీ ప్రెస్ మీట్ ని నిర్వహించడం జరిగింది. ముందుగా అందరూ హీరో గారు కొంచెం లేట్గా హీరో టీమ్ తర్వాత వస్తారు, హీరో హీరోయిన్ మెయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, అండ్ విజయవాడ ప్రెస్ అందరికీ బిగ్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ అస్ అండ్ కవరింగ్ అవర్ ఈవెంట్. యా, మా సినిమా డార్లింగ్ జూలై 19న తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విడుదలవుతుంది. అండ్ అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. కాకపోతే అమెరికాలో తదుపరి అంటే ఈ దుబాయ్ మరియు మిగతా యూఏఈ ప్రాంతాల్లో ఒక్కరోజు ముందు ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ముందుగా విజయవాడ ప్రాంత పాత్రికేయ సోదరిమణులందరికీ నమస్కారం నా తరఫున, అలాగే మా డార్లింగ్ టీం తరఫున అందరికీ మా ప్రత్యేక అభినందనలు, అలాగే మా ధన్యవాదాలు. మీరు అందరి వాళ్ళు వచ్చి మా డార్లింగ్ సినిమా గురించి వినడానికి, మా సినిమా గురించి మరిన్ని విశేషాలు మేము చెప్పడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా దానికి మీ అందరికీ ధన్యవాదాలు. సో ఒక వారం క్రితం మా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. దాదాపు 3 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అంటే ఇంకా వస్తున్నాయి అనుకోండి, అది వేరే విషయం. ఇంకో ఈ వారం రోజుల్లోనే మేము ఖల్లాసే అని మొదటగా, తర్వాత రాహి అని ఒక పాట రిలీజ్ చేసాం. 2 పాటలు రిలీజ్ చేసాం. ఇవాళ 4 మన గుంటూరులో ఉన్న విజ్ఞాన్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ మేము సున్ చెలి అని ఇంకో మూడో పాట విడుదల చేస్తున్నాం. సో హైదరాబాద్ అంతటా మాకైతే అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా విజయవాడ, తర్వాత వైజాగ్, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న రాజమండ్రి, ఇలా ఇవన్నీ కవర్ చేసి ఇక్కడున్న సినిమా ఫ్యాన్స్ అందరినీ కలిసి మా సినిమా గురించి ప్రచారం చేసి మిమ్మల్ని అందరినీ థియేటర్స్కి రావాల్సిందిగా కోరుకోవాలని మేము అందరం మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఈ చిత్రంలో నేను నభా ముఖ్య పాత్రలు పోషిస్తున్నాం. అలాగే నాకు 2 స్నేహితులు బయట ఈ సినిమాలో కూడా, కృష్ణతేజ అలాగే విష్ణు. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీ అశ్విన్ రామ్. ఇతను తమిళంలో అన్బరివు అనే ఒక సినిమా చేశారు. అక్కడ చాలా పెద్ద విజయం సాధించి నాకు గత 5-6 ఏళ్ళుగా నాకు పరిచయం ఆయన. అండ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఇది ఎట్లయినా చేసేయాలని నాకు మొండిపట్టు వచ్చింది. సో అట్లా మొత్తానికి 5 ఏళ్ల క్రితం కుదరలేని విషయాన్ని మొత్తానికి బలగం సినిమా తర్వాత ఏదైనా సరే సినిమా చేద్దామని పూనుకొని ఈ సినిమాని మొత్తానికి ముందుకు తీసుకురావడానికి, ముఖ్యంగా మాకు సహాయం ముందుగా నిర్మించడానికి ముందుకు వచ్చిన ముఖ్యమైన 2 వ్యక్తులు నిరంజన్ రెడ్డి గారు, అలాగే చైతన్య రెడ్డి గారు. వీళ్ళు కథ విన్న వెంటనే, అంటే ఇది హనుమాన్ ఇంకా రిలీజ్ కాలేదు అప్పటికే, హనుమాన్ అప్పుడు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. ఆ సమయంలోనే ఈ చిత్రాన్ని యొక్క కథనం మొత్తం విన్న తర్వాత తప్పకుండా ఈ సినిమా చేస్తే మనకి విజయం కాలేదు కానీ గొప్ప సినిమా చేస్తున్నామని వాళ్ళు ఫీల్ అయ్యారు. సో అలాగా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మేము సినిమా షూటింగ్ మొదలుపెట్టాము. ఇవాళ అంటే గత 2 months అయింది షూటింగ్ అయిపోయింది. దాదాపు 2 నెలల క్రితం మేము సినిమా షూటింగ్ అయిపోయింది మాది. సో జూలై 19 అయితే సరైన డేట్, ఎందుకంటే కల్కి మొన్నటిదాకా కల్కి చూసాం అంతా. ఇవాళ భారతీయుడు 2 విడుదలవుతుంది. సరే వచ్చే వారానికి జూలై 19కి అయితే సరిపోదు, అంటే కరెక్ట్ టైం దొరుకుతుంది అందరికని. అలాగే కాస్త వాతావరణం కూడా ఈ మధ్యకాలంలో చల్లగానే ఉంటుంది. సో పొద్దున వెళ్ళొచ్చు, మధ్యాహ్నం వెళ్ళొచ్చు, హాయిగా 2 టీలో ఇంకేదైనా తాగి మనం ఈవినింగ్ కూడా సినిమాకి వెళ్ళొచ్చు, అయితే హాయిగా భోజనం చేసి రాత్రి కూడా మనం వెళ్ళొచ్చు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఎంతోమందికి మీ దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయని విన్నాను. బట్ ముందుగా